హలో అండి అందరికీ. అందరికీ నమస్తే. వచ్చేసానండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో. అదేంటో తెలుసా అండి? పిల్లలకి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అనమాట ఈరోజు మనం చేసేది. అదేంటంటే యాపిల్స్ ఉన్నాయి కదండీ! యాపిల్స్‌తో ఈరోజు జామ్ అయితే చేస్తున్నానండి. చాలా చాలా ఈజీగా చూపిస్తాను మీకు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది, దానికి కావాల్సిన ఐటెమ్ ఏంటి అనేది చూపిస్తాను. చూసేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ యాపిల్ జామ్ అనమాట. సో దానికైతే నేను ఒక 6 యాపిల్స్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు షుగర్ కూడా తీసుకున్నాను. దీనికి 4 ఐటెమ్స్ అండి, ఎక్కువ ఏం లేవనమాట. సో ఫుడ్ కలర్ అనమాట. మనం ఏ కలర్ అయితే మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు అనమాట. అలాగే నిమ్మకాయ అండి, ఒక్క చెక్క నిమ్మకాయ రసం అనమాట. ఇవేనండి మన జామ్కి కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనమాట. సో చెప్పాను కదా, 4 ఐటమ్స్ ఇంట్లో మంచి టేస్టీ అయిన హెల్దీ అయిన యాపిల్ జామ్ అయితే చేసుకుందాం ఈరోజు. ఇక వీడియోలో చూపిస్తున్నట్లుగా శుభ్రంగా యాపిల్స్ అన్నిటిని పై తొక్కుతో సహా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. కడిగి పెట్టుకున్న తర్వాత వాటిని ఇలా చక్కగా ఆ లోపల గింజలు అవి ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా తీసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా చాలా మంచి హెల్దీ అయిన జామ్ ఇంట్లో మనం తయారు చేసుకుందాం ఈరోజు. సో ఇకైతే యాపిల్ని శుభ్రంగా కడిగేసేసాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా పక్కన పెట్టేసేసుకున్నాను. అలాగే వాటిని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం జామ్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేసేసుకున్నాం కదా. నేను స్వీట్కి ఒక్కటే బాండీ అయితే వాడతానండి, అది ఇదేనమాట. ఇంకా దీంట్లో ఏమీ చేయను అనమాట. స్వీట్ చేయాలనుకున్నప్పుడు కేవలం ఈ బాండీలోనే చేస్తాను. ఇక ఇది దేనికి ఇక నేను యూజ్ చేయను అనమాట, కేవలం స్వీట్స్కే యూజ్ చేస్తాను అనమాట. సో ఇక చెప్పాను కదా, ఇక మనం చక్కగా స్టవ్ అయితే వెలిగించేసేసుకొని ఒక్క 2-3 నిమిషాలు లిడ్ అయితే పెట్టేసేసుకుందామండి. లిడ్ అయితే పెట్టేసేసుకున్నాం అనుకోండి, చక్కగా అది కొంచెం ఆవిరి పట్టి ఉడుకొస్తుంది అనమాట. ఆ ఉడుకొచ్చినప్పుడు మళ్ళీ మనం తీసి ఒకసారి చక్కగా ఒక చిన్న గ్లాస్తో కొంచెము వాటర్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం అది ఉడకాలి కదా. ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మళ్ళీ మనమైతే మూత పెట్టుకుందాము. చాలా చాలా మంచిదండి అసలు. ఇప్పుడు ఏంటండి, కొంతమంది పిల్లలు ఎక్కువ యాపిల్స్ ఉన్నాయి అనుకోండి, తింటాకి ఇష్టపడనమాట. ఇప్పుడు ఇవి కూడా ఏంటి, 1-2 అలా తింటాం కానీ తర్వాత నెక్స్ట్ తినబుద్ధి కాదనమాట. అలాంటప్పుడు మనం ఎక్కువ యాపిల్స్ తెచ్చేసుకున్నాం అనుకోండి, అవి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి బ్రెడ్లో, జామ్స్లో, అలాగే ఇడ్లీలు, అలాగే అట్టులో, దేనిలోనైనా చక్కగా వాళ్ళకి వేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. ఇక సో అందుకనే ఇక నేనైతే ఇలా మా ఇంట్లో మా వారు నైట్ తెచ్చారనమాట యాపిల్స్ అనేవి. ఇక ఎలాగో మన వ్యూవర్స్ కూడా పరిచయం చేద్దాము, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి చేసి పెట్టుకుంటారు కదా అనే ఒక చిన్న ఆనందం అనమాట, ఒక చిన్న సంతోషం. మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అనే సంతోషం అనమాట. సో ఇక అయితే చూసారు కదండి, యాపిల్స్ ఈ రకంగా ఉడకాలన్నమాట. పైన తొక్కుతో సహా వేసేసుకోవాలండి. పీల్ చేయొద్దు అసలు, మీరు పీల్ చేయకుండా అలాగే వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇకైతే మనం ఉడికిపోయిందండి, మన యాపిల్ ముక్కలు అనేవి మెత్తగా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇక స్టవ్ అయితే కట్టేసేసుకొని మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. మీరు ఎలా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అని తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. చేసిన వాళ్ళు ఇంకా ఎలా చేయాలనేది తెలుసుంటే కనుక అది కూడా నాకు షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో, ఓకేనా. ఇక యాపిల్ మిశ్రమం అంతా చక్కగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఆ చల్లారిపోయిన మిశ్రమాన్ని అంతటిని కూడా ఆ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని దాన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట అండి. చక్కగా అది మెత్తగా ఉడికిపోయింది కదా. ఆ ఉడికిపోయిన దాని మీద మనం మిక్సీ వేసేసుకుంటే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారైపోతుంది అనమాట. మెత్తగా తయారైపోయిన తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. ముందైతే దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం హ్యాపీగా, ఓకేనా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఏంటి, చాలామంది బ్రెడ్ తింటానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. అలాంటప్పుడు మన ఇంట్లో టైంకి మన ఇంట్లో జామ్ ఉండదు, బయట నుంచి తెచ్చే టైం ఉండదు, పిల్లలేమో ఏడుస్తారు. ఇలాంటప్పుడు మనం ఇట్లా 2 యాపిల్స్ ఉన్నా సరే మనం చేసేసుకుని పిల్లలకి హ్యాపీగా ఇంట్లో జామ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. అందుకే నేను ఈరోజు ఈ వీడియో మీకు పరిచయం చేస్తున్నాను. సో ఇకైతే నేను అది పేస్ట్ లాగా మెత్తగా పట్టేసేసాను అనమాట అండి. మళ్ళీ మనం చక్కగా స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ అయితే మనం ఏ బాండీలో అయితే మనం యాపిల్స్ని మనం చక్కగా ఉడకబెట్టుకున్నామో మళ్ళీ అదే బాండీలో మనం ఈ జామును కూడా తయారు చేసుకుందాము. స్టవ్ అయితే వెలిగించేసాను, బాండీ అయితే పెట్టేసేసాను. ఇప్పుడు మనం పట్టుకున్న ఆ జాము యాపిల్ మిశ్రమాన్ని అంతటిని కూడా ఈ బాండీలోకి అయితే వేసేసుకుందామండి.
చాలా బాగుంటుందండి. అసల నిజంగా ఇంట్లో చేసుకున్నవి ఏవి బాగోవండి చెప్పండి. చాలా చాలా బాగుందనమాట. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నవి అన్నీ చక్కగా నీట్‌గా శుభ్రంగా చేసుకుంటామనమాట. అలా చేసుకున్నవి తింటే మనకు కూడా చాలా హెల్తీ అనమాట అండి. సో, ఇకైతే నేను చక్కగా బాండీలో అయితే వేశాను. ఇక దీని దగ్గరుండే కలుపుతూ దాన్ని చక్కగా ఉడకబెట్టాలండి. స్టవ్ మీద పెట్టేసి మనం పక్కన పనులు చూసుకున్నామనుకోండి కింద అడుగంటిపోతుందనమాట. సో, అలా కాకుండా మీరు దగ్గరే ఫ్లేమ్‌ని సిమ్ టు హై మీడియం సైజులో అలాగే హై ఫ్లేమ్‌లో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీనైతే ప్రిపరేషన్ తయారు చేసుకోవాలన్నమాట. సో, ఇకైతే చూసారు కదండీ చక్కగా ఉడకనివ్వాలండి. బాగా అదే ఉడికి ఒక స్ట్రెచ్చర్‌కి అయితే వస్తుందనమాట. అది మనం దగ్గరుండే కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్ తీసుకున్నాం కదా కప్పు, ఆ కప్పు షుగర్ అయితే వేసేసుకోవాలన్నమాట అండి. వేసేసుకొని దాన్ని కూడా మనం చక్కగా కలిపేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి. దాన్ని ఆ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. అసలు ఒక్క క్షణం కూడా దాన్ని మీరు వదిలిపెట్టి పక్కకైతే వెళ్ళొద్దనమాట. చెప్పాను కదా వెళ్తే కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి మీరు పక్కకైతే వెళ్ళొద్దు. షుగర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి ఆ యాపిల్ మిశ్రమంలోకి వెళ్ళాలన్నమాట. అలా మనం కలుపుతూ ఉన్నామనుకోండి చక్కగా షుగర్ కూడా చక్కగా కరిగిపోతుందనమాట. అది కరిగిపోయింది చక్కగా ఉడికింది అనుకున్నప్పుడు మనం ఏం చేద్దామంటే లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ అంటే ఎక్కువ వేసేయకండి, పులుపు ఎక్కువ అయిపోతుందనమాట. జస్ట్ ఒక్క చెక్క వేసుకోవాలి. ఒక చిన్న చెక్క మనం పిండి చక్కగా కట్ చేసుకొని ఆ ముక్కని ఒక బౌల్లోకి పిండుకొని ఆ లెమన్ జ్యూస్ని కూడా మనం చక్కగా ఈ మిశ్రమంలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. మీరు తయారు చేశారా లేదా? మీరు తయారు చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. ఓకేనా? చూసారా లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే ఉండాలండి. దయచేసి పక్కకైతే అసలు వెళ్ళొద్దు. వేరే పని కూడా మీరు పెట్టుకోవద్దు. ఈ ఒక 20 నిమిషాలు అట్లా దీన్ని కేటాయిస్తే ఇది చక్కగా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు అలా ఉడుకుతుంది అనుకున్నప్పుడు మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కలరే యూజ్ చేయాలని రూల్ ఏం లేదండి. సో, మన ఇంట్లో మనకి ఏది అవైలబుల్గా ఉందో ఆ కలర్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే ఆరెంజ్ కలర్ అయితే ఉంటే నేను ఆరెంజ్ కలర్ అయితే వేశాను. లేదు మీకు ఎందుకంటే పిల్లలు అలా ఉంటే కొంచెం చూసి ఇష్టపడరు అనమాట. మనం ఇలా కొంచెం ఏమైనా కలర్ అనేది యూజ్ చేసామనుకోండి, అబ్బా జామ్ భలే కలర్ఫుల్గా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, చూసారా కలర్ వేయంగానే మన జామ్ అనేది యాపిల్ జామ్ అనేది ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో. కావాలి అంటే మీరు 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేనైతే నెయ్యి అయితే యాడ్ చేయట్లేదు. మీకు కావాలి అంటే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్లేవర్ఫుల్గా తింటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే నెయ్యి అయితే వేయలేదనమాట. ఎందుకంటే మనం బ్రెడ్ నెయ్యిలో వేపుతాము, అలాగే చపాతీ చేసుకున్న నెయ్యిలో వేపుతాం కాబట్టి ఈ ఫ్లేవర్కి ఆ రోస్ట్ చేసిన చపాతీ కానీ బ్రెడ్ కానీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో, ఇకైతే చూసారు కదండి మన యాపిల్ జామ్ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసేసిందండి. చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంత అందంగా కనిపిస్తుంది. మీకు వీడియో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదులే కానీ దగ్గర నేను చూస్తున్నాను కదా, నాకైతే చాలా చాలా టెంప్ట్గా ఉందనమాట. ఎప్పుడు తొందరగా చపాతీ కానీ బ్రెడ్ కానీ ఏదో ఒకటి చేసుకొని తినాలి అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే చపాతీలు అయితే చేశానండి. మార్నింగే చపాతీ చేసుకున్నాను అనమాట. పిల్లలకి మరి పెట్టాలి కదా, అందుకని నేను ఏం చేశానంటే అది చల్లారనివ్వాలండి. మనం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా అయితే జామ్ అంటే చల్లారిన తర్వాతే తినాలి కదండి. అందుకని ఇక చల్లారిపోయిన తర్వాత చక్కటి ఒక మంచి బౌల్లోకి అయితే తీసుకోవాలన్నమాట. బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఏం చేసామంటే చెప్పాను కండి మార్నింగే చపాతీ చేశాను అని. ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడ చపాతీలు. సో, ఇక అవైతే తీసుకొని చక్కగా ఇలా పిల్లలకి చాలా చాలా హెల్తీగా చాలా చాలా హ్యాపీగా వాళ్ళకి ఆ జామ్ అనేది ఆ చపాతీ మీద రాసి ఆ చపాతీ రోల్ ఇచ్చేస్తే ఒక 2-3 చేసి ఇచ్చేస్తే వాళ్ళకి హ్యాపీగా తినేసేసి కడుపు నిండా తింటారనమాట అండి. ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి చాలా మంచిదనమాట అండి. చాలా చాలా ఆరోగ్యం. మీరే చూసారు కదా, నేను ఏమీ యూస్ చేయలేదండి. యాపిల్, అలాగే షుగర్, అలాగే కొంచెం కలర్ ఫుడ్, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, అంతేనండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే జామ్ అనేది చాలా చాలా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలాగే చేయండి, ఇలాగే పిల్లలకి పెట్టండి. మీరు కూడా పిల్లలతో పాటు హ్యాపీగా తినండి. ఇంతేనండి, చాలా చాలా ఈజీ అయిన యాపిల్ జామ్ అయితే ఇంట్లో రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా ఇలా చపాతీ మీద కానీ బ్రెడ్ మీద కానీ రాసి పిల్లలకి ఇచ్చేస్తే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. ఈ జామ్ అనేది మనం ఒక గాజు బౌల్లో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు దగ్గర
దగ్గరగా నెల రోజుల దాకా వస్తుందండి. బట్ ఇది మనకు నెల రోజుల దాకా రాదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూసారు కదండి. ఇక మంచిగా చక్కగా ఇలా చపాతీ మీద అప్లై చేసుకొని ఇలా పెట్టి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు వదిలిపెట్టకుండా మీరు పెట్టిన చపాతీలన్నీ హ్యాపీగా తినేస్తారండి. ఇక నేనైతే ఆగలేకపోతున్నాను. నేనైతే టేస్ట్ చేసేస్తానండి. ఇక ఇంకో చపాతీ కూడా ఉంది. దాని మీద కూడా మనం చక్కగా ఈ జామ్ అనేది యాపిల్ జామ్ అనేది అప్లై చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామండి. ఇదండి ఈరోజు సింపుల్ అయిన వీడియో అనమాట. ఈరోజు సింపుల్ అయిన రెసిపీ అనమాట. ఇలాగే మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు పెట్టి మీరు కూడా తిని ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు మీ అందరికీ సెలవు. అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. ముందు చెప్పలేదండి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ అనేది చేయండి. ఓకేనా? ఇలాగే మీరు ఇంట్లో పిల్లలకి చేసి పెట్టుకోండి. మీరు కూడా తినండి. హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్ గాయస్. ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఏం మాట్లాడాలి, ఏంటి గంగారు అప్పుడే బాయ్ చెప్పారు అనుకుంటున్నారా? ఎందుకంటే నేను తింటున్నాను అనమాట అండి. ఈ తింటా మాట్లాడటం కష్టం కదా, అందుకని నేను ముందే బాయ్ చెప్పేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇక నేనేం మాట్లాడలేను. ఇక మీరే అర్థం చేసుకోండి. మాట్లాడలేకపోతున్నాను అంటే దాని టేస్ట్ ఏ రకంగా ఉందో అనేది మీరే అర్థం చేసుకోండి. ఓకేనా? ఇక అయితే ఉంటానండి. మరి మీరు కూడా చేసుకుంటారు కదా, తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. చేసిన వాళ్ళు ఎవరైనా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. గంగా లక్కో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.